ఛానల్. నైట్ ఎపిసోడ్ అయిన తర్వాత లైవ్ లో మోటివేషన్ క్లాసెస్ జరుగుతాయి. నిఖిల్ అండ్ గౌతమ్ ఇద్దరు అనమాట. అస్సలు నిఖిల్ అయితే ఇంకా విష్ణుకి చెప్తాడు చూడు, ఓ రేంజ్ మోటివేషన్, మామూలు మోటివేషన్ కాదు నిఖిల్ చేసింది విష్ణుని. చాలా 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 అంటే చాలా బాగా చేశాడు. అసలు ఆ మోటివేషన్ కి చాలా అమ్మాయి మొత్తం తనకు ఆ రోజు ఏమైతే జరిగిందో, అఖిల్ వాళ్ళు ఏమైతే చేశారో అన్ని మర్చిపోవడానికి చాలా బాగా మాట్లాడాడు. దాని గురించి మాట్లాడుకుందాం. సో వరుసగా వద్దాము. నబీల్ మాత్రం ఆర్ట్ బ్యాచ్ సింపతి గేమ్ ఆడుతుంది అని అనిపించింది. ఎందుకు అనిపించింది, ఏం జరిగింది, వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఈ రోజు నబీల్ చాలా విషయాల్లో కరెక్ట్ ఉన్నాడు, బట్ చూసే వాళ్ళకి అది నెగిటివ్ గా కనిపించే ఛాన్స్ ఉందన్నమాట. ఎక్కడ ఏ విషయాల్లో అన్నది మాట్లాడుకుందాము. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. వీళ్ళు అఖిల్ సాధక్ వాళ్ళు వెళ్ళిపోతారు కదా, వెళ్ళేటప్పుడు నువ్వు ఫీల్ అవ్వకు అంటారు. అసలు ఫీల్ అవ్వకు ఏంటి? అసలు మీరు ఏ రకంగా ఆ అమ్మాయికి మానేసి, తేజకు మానేసి ఆ అమ్మాయికి బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తారు? మిమ్మల్ని హౌస్ లోకి ఎందుకు పంపారు? టికెట్ టు ఫినాలే ఆడించడానికి. టికెట్ టు ఫినాలే ఆడినప్పుడు ఎవరు బాగా ఆడారో వాళ్ళకి ఏమో కంటెండర్ బ్యాడ్జ్ ఇవ్వాలి, ఎవరు బాగా ఆడలేదో వాళ్ళకి బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వాలి. ఈ లెక్క ప్రకారం టాస్కుల్లో ఈ టాస్కులు చూడాలి. కానీ నువ్వు ఎప్పటి నుంచో తను ఎవరికో ఫస్ట్ ప్రయారిటీ అన్నదంట. ఆ ఫస్ట్ ప్రయారిటీ అన్నది కాబట్టి నేను తను విన్ అయినా కానీ నేను తనకే బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తానంటే అది ఎక్కడ రూల్? అసలు ఏ రకంగా రూలు? ఏదో తనకి వీళ్ళకి ఏదో పర్సనల్ శత్రుత్వాలు ఉన్నట్టు. చాలా తప్పది. ఏ రకంగా చేస్తారు? రెండు ఆ అమ్మాయి పర్సనల్ లైఫ్. అబ్బా, సొంత ఫాదర్ వచ్చే నువ్వు ఇలా ఉండు అంటే, ఇప్పుడు నాకు కాఫీ తాగితే ఎనర్జీ వస్తుంది, తాగొద్దంటావా అని అడిగింది. అన్ని జరిగిన తర్వాత కూడా ఎందుకు మీకు ఆ అమ్మాయి పర్సనల్ లైఫ్ మీద అంత ఇంట్రెస్ట్? పోనీ ఎవరైనా చెప్పమన్నారా, వాళ్ళ చెల్లి ఎవరైనా చెప్పమన్నారు కాబట్టి చెప్పాడు అంటే, ఒకవేళ నిజంగా వాళ్ళ చెల్లి ఎవరైనా చెప్పమన్నందుకు చెప్పి ఉండుంటే అది ఒక కన్సర్న్. నువ్వు ఒక వ్యక్తి మీద కన్సర్న్ చూపించేటప్పుడు నువ్వు ఎలా బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తావు? ఇవ్వవు కదా. నువ్వు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చావంటే నువ్వు ఇంతకు ముందు మాట్లాడిన మాటలు ఖచ్చితంగా కన్సర్న్ తో కాదు. సో అందరూ అనేస్తున్నారు, నేను కూడా అనేద్దాం అన్నట్టు అనేసాడు అని నాకు అనిపించింది. ఖచ్చితంగా తన పర్సనల్ లైఫ్. అబ్బా, తన ఇష్టం. నీకేమైనా ప్రాబ్లం వచ్చిందా తన వల్ల? తన గేమ్ ఆడియన్స్ నచ్చలేదు అనుకో, వాళ్ళే ఓట్లేయడం మానేస్తారు, ఎలిమినేట్ చేసి పంపుకుంటారు. లేదా తన జెన్యూన్ అనిపించిందా వేసుకుంటారు ఓట్లు. నిన్ను హౌస్ లో పంపిన పని ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి? పాప మా అమ్మాయి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అసలు ఆ అమ్మాయి మామూలుగా ఏడవదు ఏంటి? ఫ్యామిలీ వీక్ అయినప్పుడు ఆ అమ్మాయి కళ్ళ నుంచి నీళ్లు చూసామా? అందరిని చూసి నవ్వుతూనే ఉంది, ఏడుపే రాలేదు. తన సింపతి ట్రై చేయాలనుకుంటే చాలా సందర్భాల్లో సింపతి ట్రై చేసుకోవచ్చు ఆ అమ్మాయి. పాపం ఎప్పుడు సింపతి ట్రై చేయలేదు. సో వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ అమ్మాయికి ఏడుపు వచ్చేస్తుంది. గౌతమ్ వచ్చి హగ్ చేసుకుంటాడు. హగ్ చేసుకున్న తర్వాత అవినాష్ విష్ణు ఏడకి రా, నువ్వు ఏడిస్తే బాగోవు, నవ్వుతే బాగుంటావు అంటే ఈలోపు తేజ దగ్గరికి వస్తాడు. తేజ, నన్ను అనుకున్నానండి, నేను నిజంగా నన్నే తీసేస్తారనుకున్నానండి, వాళ్ళు మిమ్మల్ని ఎలా తీస్తారని నేను అనుకోలేదు. తేజాకే నచ్చలేదబ్బా, తేజాకి నచ్చలేదు విష్ణుని తీయడం. ఇంకా ఏం చెప్పుకోవాలి? వాళ్ళ డెసిషన్ తప్పని ఎంత క్లియర్గా అర్థమైపోతుంది. నన్ను తీసేస్తారనుకున్నారండి, నేను ముందుకు వెళ్ళాను కానీ వాళ్ళు ఏమో మిమ్మల్ని తీసేశారు అని చెప్పేసి తేజ చెప్తున్నాడు విష్ణుతో. అండ్ గౌతమ్ నెత్తి మీద వెళ్ళాలా అంటాడు. ఈలోపు రోహిణి ఊరుకోబెడుతుంది. ప్రేరణ ఫీల్ అవుతుంది. ఇంతమంది బ్యాడ్ ఫీల్ అవుతున్నారు ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందని. వచ్చిన వాళ్ళిద్దరికి మాత్రం వీళ్ళ మీద ఏదో శత్రుత్వం ఉన్నట్టు. ఆ డెసిషన్ చాలా రాంగ్. మనవసరంగా ఇప్పుడు నిజంగా అమ్మాయి అంతకు ముందు టాస్క్ కూడా సరిగ్గా ఆడలేదంటే ఓకే. మళ్ళీ రీజన్స్, వీళ్ళు చెప్పిన రీజన్స్ ఏంటంటే తను ఫౌల్ గేమ్ ఆడింది కాబట్టి ఇచ్చేయమంట. నువ్వు ఫౌల్ గేమ్ ఆడినప్పుడు అక్కడ ఆపాలి, నువ్వు సంచాలక్. అక్కడ ఫౌల్ గేమ్ ఆడుతున్నప్పుడు విష్ణు ఫౌల్ గేమ్ ఆడక అవతలకి వెళ్ళని చెప్పాడు ఒకసారి. తను వినలేనప్పుడు అప్పుడు చెప్పాలి, విష్ణు నువ్వు కనుక మాట వినకపోతే నేను డిస్క్వాలిఫై చేస్తానని అప్పుడు చెప్పాలి. నువ్వేమో అప్పుడు చెప్పకుండా నువ్వు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చేటప్పుడు అప్పుడు ఫౌల్ గేమ్ ఆడిందని ఇవ్వడం ఏ రకంగా కరెక్ట్ చెప్పు? ఏ రకంగానూ కూడా విష్ణుకి బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వడం అనేది అన్ని రకాలుగాను తప్పు. సో అయ్యింది. పాపం అలా ఏడుపు ఆపుకుంటూ అలా వెళ్ళి సోఫాలో కూర్చుంటే గౌతమ్ వచ్చి అంటాడు, ఏడ్చేయి, ఆపుకోకు, మొత్తం ఏడ్చేయి అని చెప్పేసి అంటాడు. తేజ పృథ్వీ కొంచెం అదే సోఫాలా చివరి కూర్చుంటాడు. సో తను కొంచెం పృథ్వీ దగ్గర కూర్చోబెట్టుకుని, అదే మనం ఆ తర్వాత ఎపిసోడ్లో చూసాం కదా, నేను నవ్వుతున్నానని వీళ్ళు నాకు ఫీలింగ్సే లేవనుకుంటున్నారని ఆ డిస్కషన్ జరుగుతుంది అనమాట. సో అప్పుడే గౌతమ్ వచ్చి బాధనే ఆపుకోకు, ఏడ్చేసేయి, తీరుతుంది అని చెప్పేసి అక్కడి నుంచి గౌతమ్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత విష్ణు అక్కడే కూర్చుని ఉంటుంది. నిఖిల్ వస్తాడు.
అసలు నిఖిల్ వచ్చి కూర్చుని మాట్లాడతాడు చూడు, చాలా అంటే చాలా బాగా మాట్లాడతాడు. నువ్వేంటో నాకు తెలుసు, నువ్వు చాలా టాస్కులు సూపర్ అంటే సూపర్గా ఆడేవు, నువ్వు చాలా టాస్కులు. వాళ్ళు నిన్ను ఆడట్లేదు అంటున్నంత మాత్రం నువ్వేం పట్టించుకోకు. ఇప్పుడు ఎవరో ఏదో చెప్పారని నువ్వెందుకు మారిపోవాలి? నువ్వు విష్ణు, నీకు తగ్గట్టే ఉండు, నువ్వేంటో నాకు తెలుసు అని చెప్పేసి ఆ మోటివేషన్ మాత్రం ఓ రేంజ్ ఇచ్చాడు. ఆ మోటివేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్దాం, ఆ మోటివేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తాము. సో ఇది వరుసగా మాట్లాడుకుంటూ వెళ్దాం, లేదంటే కొన్ని పాయింట్స్ మిస్ అవుతాం. ప్రేరణ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు అదే ప్రేరణ నామినేట్ చేశాడు కదా నిఖిల్, ఈ డిస్కషన్ వస్తుంది అనమాట. సో ప్రేరణ యష్మి నిఖిల్ అంటాడు, నువ్వు మాతో డిస్కనెక్ట్ అయిపోయావు, మా దగ్గర అసలు కూర్చోవడం ఇలాంటిది ఏం లేదు అని చెప్పేసి నిఖిల్ అంటాడు. అంటే నువ్వు డిస్కనెక్ట్ అయిపోయినందుకే నేను నామినేట్ చేశాను, లేదంటే చేయకపోదును అన్నట్టే చెప్తాడు అనమాట. నువ్వు డిస్కనెక్ట్ అయిపోయావు అని. తనేమో లేదు, మీరు నాతో డిస్కనెక్ట్ అయ్యారని నాకు అనిపించింది, అందుకే నేను ఆర్ట్ బ్యాగ్స్తో ఉంటున్నాను అన్నట్టు తను చెప్తుంది. నిఖిల్ ఏమో నీకు అక్కడ కామెడీ అవన్నీ బాగా వస్తున్నాయి కదా, నువ్వు వాళ్ళతో ఎక్కువ ఉంటున్నావని మేము అనుకుంటున్నాం. ఈవెన్ యష్మి కూడా ఫీల్ అయింది చాలా, కావాలంటే నువ్వు బయటికి వెళ్ళక యష్మిని అడుగు, ప్రేరణ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందని యష్మి ఫీల్ అయింది. ఈవెన్ విష్ణు అంట కంప్లైంట్ బాక్స్ లో కూడా సేమ్ ఇలా విష్ణు కోసం సేమ్ ఇలాగే రాసింది, కావాలంటే విష్ణుని అడుగు, మేము ఫీల్ అయ్యాం, మేము మిస్ అయ్యాం నిన్ను అని నిఖిల్ మాట్లాడతాడు. సో ఇక్కడ తన ఇదే నువ్వు ఏ రీజన్తో అయితే నామినేట్ చేసావో ఆ రీజన్ రాంగ్ కదా అన్నట్టు ప్రేరణ చెప్తుంది. ఎలా రాంగ్, నువ్వు అది సరిగ్గా అర్థం చేసుకోకుండా వేస్తావు కదా అని నిఖిల్ తన వైపు నుంచి చెప్పుకుంటాడు. బట్ ప్రేరణ వినదు. నేను ఒకవేళ ఆ 2 పట్టికలు పృథ్వీ దాంట్లో వేసేసి ఉంటే, ఇప్పుడు 1 వేసాను కాబట్టి తక్కువ బరువు అయింది కదా, కానీ 2 పట్టికలు పృథ్వీ దాంట్లో వేసేసి ఉంటే ఇంకా ఎక్కువ బరువు అయి ఉండేది కదా, తేజ కొంచెం బరువు తగ్గేది కదా అని చెప్పేసి ప్రేరణ అంటది. దానికి తనేమంటాడంటే, నువ్వు తేజ దాంట్లో వేసేదాన్ని అని చెప్పావు కదా అక్కడ అని చెప్పేసి అంటాడనమాట. అక్కడ నువ్వు ఎవరికి వేయాలనుకుంటున్నావు అంటే తను తేజ పేరు చెప్పింది, అందుకే ఈ ఇష్యూ వచ్చింది. ఒకవేళ తను పృథ్వీ పేరు చెప్పి ఉండుంటే మేబీ అప్పుడు తేజ వైపు నుంచి వచ్చేది, నా దాంట్లో ఎక్కువైపోయింది అని చెప్పేసి. తేజ దాంట్లో వేసేదాన్ని అన్నది కాబట్టి పృథ్వీ వైపు నుంచి డిస్కషన్ వచ్చింది. సో ఇది జరుగుతుంది, ఆ డిస్కషన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ప్రేరణ ఏంటంటే నేను కరెక్టే అన్నట్టు చెప్పుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. నిఖిల్ నువ్వు సిల్లీ రీజన్తో నామినేట్ చేసావు అని చెప్పేసి ఇది అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లోపల వీళ్ళ బెడ్రూమ్ లో లైట్స్ ఆపిన తర్వాత డిస్కషన్ జరుగుతుంది. విష్ణు, అవినాష్, తేజ ఈ డిస్కషన్. అవినాష్ వచ్చి ఏంటి కమెడీ, అవినాష్ కదా అఖిల్ సాధక్ వచ్చేసి ఏంటి కమెడియన్స్ విన్ అవరు అని ఎందుకు ఫీల్ అవుతున్నారు, అలాంటిది ఏం పెట్టుకోకండి, మీరు చాలా బాగా ఆడుతున్నారని చెప్పాడు కదా. దాని గురించి గౌతమ్ అంటాడు, అసలు మీరు చాలా గ్రేట్, అసలు మీరు కామెడీ చేయగలరు, నామినేషన్స్ లో వాదించగలరు, ఇవన్నీ చేయగలరు, మేము ఇంకా కామెడీ చేయలేము, మీరు గ్రేట్, మీకు అర్థం అవ్వట్లేదు, ఎందుకు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారు అని చెప్పేసి గౌతమ్ వాళ్ళతో మాట్లాడతాడు అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అలా మిమ్మల్ని మీరు తక్కువ అనుకోకండి. నేను ఇసుక టాస్క్ లో నేను రోహిణిని మోటివేట్ చేయడానికి కూడా రీజన్ అదే, తను తక్కువ ఫీల్ అవుతుంది, అలా ఫీల్ అవ్వకూడదు, నువ్వు ఫైటర్ లాగా ఆడాలని చెప్పేసి నేను ఆ రోజు మోటివేట్ చేయడానికి రీజన్ ఇదే అని చెప్పేసి గౌతమ్ చెప్తాడు. సో అట్ ది సేమ్ టైం నబీల్కి ఏమనిపిస్తుంది అంటే, ఈ మాట స్టేజ్ మీద కూడా అన్నారు, స్టేజ్ మీద అండ్ ఆది వాళ్ళు కూడా అన్నట్టున్నారు, ఇలాగా రోడ్ని కమెడియన్స్ కు ఓట్లు ఎవరు వేస్తారని అన్నారు అన్నమాట. ఇన్నిసార్లు వచ్చేటప్పటికి నబీల్ ఏమనుకున్నాడంటే, ఆర్ట్ బ్యాచ్ సింపతి గేమ్ ఆడుతుంది, సో ఇలా అంటే కమెడియన్ కి ఎవరు ఓట్లు వేస్తారంటే బయట చూసేవాళ్ళు జాలిపడి ఓట్లు వేస్తారు కదా, సో అందుకు వీళ్ళు కావాలని వాళ్ళు చెప్పుండొచ్చు అని చెప్పేసి నబీల్ అంటున్నాడు. సో ఇది కొంతమంది ఇక్కడ కూడా బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాడు అని అనుకోవచ్చు. నాకేమనిపించిందంటే, ఇప్పుడు 10 మంది వచ్చి ఒకే విషయం చెప్తున్నారు స్టేజ్ మీద, ఫ్యామిలీస్ వచ్చినప్పుడు కానివ్వండి, హాయ్ ప్రాది వచ్చినప్పుడు కానివ్వండి, ఈవెన్ ఇప్పుడు అఖిల్ సాధక్ వచ్చినప్పుడు కూడా సేమ్ వర్డ్, మీరు కమెడియన్, కాకపోతే వీళ్ళు సింపతి ప్లే చేయట్లేదు, ఎందుకంటే ఆ విషయం అప్పుడు ఒక్కసారి అన్నారు, ఆ తర్వాత ఇప్పుడు ఆ విషయం వీళ్ళు తీసుకురాలేదు. బట్ అలా అని నబీల్ పాయింట్ ఆఫ్ వ్యూ తప్పని అనుకోలేము, ఎందుకంటే తను వింటున్నాడు, మనం ఆడియన్స్ గా చూస్తున్నాం. వీళ్ళు ఈ సింపతి కమెడియన్స్ కి ఓట్లు పడవు అన్న విషయం ఒకే ఒకసారి మాట్లాడుకున్నారు, ఆ తర్వాత పదే మాట్లాడుకోలేదు, అసలు ఆ మాట ఎత్తలేదు వీళ్ళు. కానీ
ఈ వచ్చిన వాళ్ళందరూ సేమ్ ఇష్యూ చెప్పేటప్పుడు ఓహో వీళ్ళు ఏమన్నా పదే పదే ఇది మాట్లాడుకుంటున్నారేమో అని నబీల్ అనుకున్నాడు. అనుకుని వీళ్ళు సింపతి గేమ్ ప్లే చేస్తున్నారు అని అనుకున్నాడు. నబీల్ వైపు నుంచి నాకు ఎక్కడ తప్పు అనిపించలేదు. ఎందుకంటే 10 మంది వచ్చి ఒకే విషయం చెప్తుంటే ఓహో వీళ్ళు ఎలా సింపతి ప్లే చేస్తున్నారేమో అని అనుకుంటారు కదా. సో ఆ రకంగా తను అనుకున్నది పృథ్వీకి చెప్తాడనమాట. సో ఇది ఒకటైంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొక డిస్కషన్ జరుగుతుంది డైనింగ్ టేబుల్ దగ్గర అనమాట. ప్రేరణ, నిఖిల్, అలాగే పృథ్వీ వీళ్ళందరూ, విష్ణు వీళ్ళందరూ కూర్చుని ఉంటారు. పృథ్వీ ఏమంటాడంటే నామినేషన్స్కి వెళ్ళొస్తేనే ఆ కిక్ వేరే ఉంటుంది కదా. అంటే ఈ విషయం ఇక్కడే కాదు, లోపల పికప్ రూమ్లో కూర్చున్నప్పుడు కూడా సేమ్ ఇదే అంటాడు నబీల్తో. ఆహా 14th వీక్ సేవ్ అయ్యి ఫినాలేకి వెళ్తే ఉంటుంది చూడు ఆ ఫీలింగ్, అంటే టీటీఎఫ్తో వెళ్ళేదానికంటే అలా ఆడియన్స్ సేవ్ చేసి వెళ్తే ఆ ఫీలింగ్ ఉంటుంది చూడు, అబ్బా అన్నట్టు ఉంటుంది. ఈవెన్ నాకు 12th వీక్లో సేవ్ అయితేనే నాకు ఆ ఫీలింగ్ వచ్చింది అని చెప్పేసి అంటాడు. సో ఆ డిస్కషన్ అవుతుంది. నబీల్ అంట గౌతమ్ని ఇమిటేట్ చేద్దాం అనుకున్నాడంట. ఎందుకు వచ్చిందంటే వీళ్ళిద్దరికి మంచి, అంటే వీళ్ళిద్దరికి ఏమంటారు, వీళ్ళిద్దరు ప్రస్తుతానికి మాట్లాడుకోవట్లేదు కదా. అలా ఉన్నప్పుడు తను కామెడీ చేసాడు అనుకో పట్టుకెళ్ళి నామినేషన్లో వేస్తాడు కదా. అందుకు ఆలోచించాను కొంచెం మంచిగా మారిన తర్వాత నేను గౌతమ్ మీద ఇమిటేట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈవెన్ కొంతమందిని చూస్తే ఇమిటేట్ చేయాలనిపిస్తుంది, ఈవెన్ అఖిల్ సార్థక్ని అంట ఇమిటేట్ చేయాలనిపిస్తుంది అని చేసి చూపిస్తాడు అనమాట. ఎలా చేశాడు అదే అఖిల్ సార్థక్ వచ్చి హౌస్లో వచ్చి ఎలా చేశాడు, ఆ ప్యాంట్లో ఏంటది ప్యాంట్లో చేయి పెట్టుకుని జేబులో చేయి పెట్టుకుని, సో అవన్నీ చేసి చూపిస్తాడు. సో ఇదే అవుతుంది. ఇక్కడ నిఖిల్ ఒక మాట అంటాడు అనమాట, మనం ఎందుకు వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, ఆల్రెడీ లక్షల మందిని ఇంప్రెస్ చేసాం ఆడియన్స్ని, కాబట్టే కదా ఇంతవరకు వచ్చాం, మనం ఇంప్రెస్ చేసే కదా వచ్చాం. నేను ఎందుకు వాళ్ళని ఇంప్రెస్ చేసి గేమ్ ఆడాలి, ఒక గేమ్ కోసం నేను ఎందుకు వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అని చెప్పేసి అంటాడు. ఇంకొక ప్లేస్లో కూడా అంటాడు, నాకు టీటీఎఫ్ కాదు ముఖ్యం, నేను టాస్క్లు ఆడాలనుకుంటున్నా, 3 వారాల నుంచి నాకు టాస్క్లు లేవు అంటున్నాడు. నిజమే నేను ఇలా లాస్ట్ టైం సంచాలకు కూడా ఇవ్వలేదని చెప్పే కదా. లాస్ట్ వీక్ అంతా కనీసం సంచాలకు ఇవ్వలేదు నిఖిల్కి. సో ఈ వీక్ కూడా ప్రస్తుతం ఇప్పటి వరకు టాస్క్లు లేవు. సో నాకు అసలు టాస్క్లు 3 వారాల నుంచి నేను టాస్క్లు ఆడలేదు, నాకు టీటీఎఫ్ మాట పక్కన పెట్టు, టీటీఎఫ్ నాకు అసలు ఇంపార్టెంటే కాదు, నేను టాస్క్లు ఆడాలి అని అంటున్నాడు. నిజంగానే అసలు 3 వారాల నుంచి ఆ పిల్లడికి టాస్క్లే లేవు. 2, ఇలాగ నేను ఎందుకు ఇంప్రెస్ చేయాలి ఒక గేమ్ కోసం, నేను ఆల్రెడీ ఆడియన్స్ని ఇంప్రెస్ చేస్తేనే కదా ఇక్కడి వరకు ఉన్నాను అని అన్నాడు. అది కొంతమందికి పొగరనిపించవచ్చు, కానీ తన పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే కదా. టికెట్ టు ఫినాలే టాస్క్లు ఆడించడానికి వెళ్ళారు, మిమ్మల్ని ఎందుకు ఇంప్రెస్ చేయాలి వాళ్ళు? అవునా కదా, మిమ్మల్ని ఎందుకు ఇంప్రెస్ చేయాలి? నువ్వు సెలెక్ట్ చెయ్యి, ఉన్న వాళ్ళలోంచి ఏదో రీజన్ పెట్టి నేను ఇంప్రెస్ చేస్తే సెలెక్ట్ చేస్తానంటే ఒక్కొక్కరికి ఇప్పుడు అవినాష్ కామెడీ చేయగలడబ్బా, సో తను ఇంప్రెస్ చేయగలడు. మిగిలిన వాళ్ళు నిఖిల్ ఏదో డ్యాన్స్ చేస్తానంటే వీళ్ళు పట్టించుకోలేదు అని అన్నారు. మరి అది నేనైతే చూడలేదు, నిఖిల్ డ్యాన్స్ చేస్తానని అన్నాడంట, అప్పుడు ఏదో అఖిల్ సార్థక్ పట్టించుకోలేదు అని అన్నారు. సో వాళ్ళకి వచ్చింది వాళ్ళు చేస్తారు, సో అందరినీ వాళ్ళకి వచ్చింది వాళ్ళు చేయమనాలి. ఇప్పుడు ప్రేరణకు అసలు ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలో తెలియక మిమ్మల్నే టాస్క్ ఇమ్మని ఎదురు అడిగింది. సో ఈ ఇంప్రెస్లు ఎందుకు, వేరేది ఏదైనా చేసుకోండి. ఇంప్రెస్లు లేదా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకున్నాం ఏదో ఒకటి చేయండి. ఇంప్రెస్లు చేయమంటే అది నిఖిల్ అలా అంటాడు, ఎలా ఇంప్రెస్ అంటే మేము ఎందుకు చేయాలని. కానీ ఇక్కడ 2 పాయింట్స్. ఒకటేమో కొంతమందికి నిఖిల్ అంటే ఇలాగా గౌరవించకుండా, వచ్చిన గెస్ట్లను గౌరవించకుండా ఇలా మాట్లాడాడని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ ఏముంటుందంటే ముఖ్యంగా నిఖిల్ ఫ్యాన్స్కి ఎందుకు ఇంప్రెస్ చేయాలి, మరి నిజమే కదా టికెట్ టు ఫినాలే ఆడించడానికి వీళ్ళని ఎందుకు ఇంప్రెస్ చేయాలని ఉంటుంది. ఇక్కడ ప్రేరణ అంటది యాక్చువల్గా అది కాదు కదా, ఇప్పుడు వాళ్ళు ఏం మనకంటే గొప్పోళ్ళని కాదు, కానీ వాళ్ళ చేతిలో పవర్ ఉంది కదా, వాళ్ళ చేతిలో పవర్ ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా చెప్తారు, మనం చెయ్యాలి కదా అన్నట్టు ప్రేరణ అంటది. సో ఇది ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ. ఒకటి నిఖిల్ మాత్రం ఇలా అనుకుంటాడు అనమాట. బట్ రేపు మానస్ వస్తున్నాడు, మానస్ నిఖిల్ ఫ్రెండ్ అనుకుంటా కదా, సో రేపు మాత్రం యాక్టివ్గా ఉండొచ్చు నిఖిల్, ఎందుకంటే అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అమ్మరు మానస్ ఫ్రెండ్ కాబట్టి మానస్ నిఖిల్ కూడా ఫ్రెండ్ ఏమో అని నేను అనుకుంటున్నా. సో రేపు మాత్రం యాక్టివ్గా ఉంటాడని నాకు అనిపిస్తుంది. సో ఈ రోజు అయితే అలా అన్నాడు, తన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తప్పని మనం అనలేము. దట్టు ఆ వచ్చిన వాళ్ళు ఏ సుమాను ఇలా వీళ్ళు వచ్చారనుకో అది వేరేలా ఉంటుంది. వీళ్ళందరూ ఆల్రెడీ ఏవో షోలు కూడా చేసున్నారు కదా, చేసున్నారు కాబట్టి వీళ్ళందరూ ఒక ఈక్వల్ అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది నిఖిల్కి. తినేమన్నా తోపా నాకంటే తిన్నందుకు నేను ఇంప్రెస్ చేయాలి అన్న ఫీలింగ్ ఉంటుంది
వీళ్ళందరూ ఏమైనా షోలు చేశారేమో అని అనిపిస్తుంది, అందరూ ఈక్వల్గానే ఉంటారు వీళ్ళు. సో అలాంటి ఫీలింగ్ ఏమన్నా ఉందేమో, ఎందుకు వీళ్ళు ఏమన్నా తోపులా, వీళ్ళు ఎందుకు నేను ఇంప్రెస్ చేయాలి అని ఫీలింగ్ ఏమన్నా ఉందేమో. అందుకే నిఖిల్ వాళ్ళు అనుకున్నారు కదా నిఖిల్ పెద్ద యాక్టివ్గా లేడు అని చెప్పేసి ఆ రీజన్తో వాళ్ళు ఇవ్వలేదు. బట్ నిఖిల్ అన్న ఫీలింగ్ ఏంటంటే నేను ఎందుకు ఇంప్రెస్ చేయాలి అబ్బా వీళ్ళకి, ఏమంటానికి నేను ఆల్రెడీ ఇన్ని రోజులు ఆడియన్స్ని మెప్పించే కదా వచ్చాను అని చెప్పేసి తనకుంది ఫీలింగ్. సో అది. నెక్స్ట్ వచ్చేసి అంటాడు ఇంకోటి చెప్పనా ప్రేరణ, 1,00,000 కోట్ల మందిని ప్రూఫ్ చేసి మనం ఇక్కడ వరకు వచ్చాము, ఒక గేమ్ ఆడటానికి వై షుడ్ ఐ ఇంప్రెస్ యూ డూడ్ అని చెప్పేసి అంటాడు అనమాట. ఏదో ఒకటి జరుగుతుంది. నెక్స్ట్ నబీల్ అనమాట, ఈ అఖిల్ కూడా వచ్చి ఏమైంది ఫైర్ అన్నాడు అంట. ఆ పిల్లోడు వచ్చిన వాళ్ళందరూ ఎందుకబ్బా ఆ పిల్లోడు ఫైర్ కోసం, ఏమైంది ఫైర్ అంటే నామినేషన్స్ అలా తింగేసాలి. నిజంగా నవ్వు వస్తుంది. ఈ ఫైర్ అనేటప్పటికి ఆ పిల్లోడికి ఏం చేయాలో తెలియక తింగరేసాలు అన్నీ వేసాడు నామినేషన్లో. ఇప్పుడు మళ్ళీ అవకాశం అఖిల్ సద్దకు వచ్చానంట. సో అంటాడనమాట నఖిల్, ఇప్పుడు మళ్ళీ కనుక రేపు వచ్చి ఎవరైనా ఫైర్ అని అడిగితే అది చేస్తా ఇది చేస్తా అని చెప్తున్నాడు. ఆ ఫైర్ విని విసుగుపోయాడు అనమాట. తనే అంత విసుగుపోతే ఇంక విష్ణు ఎంత విసుగుపోవాలి అసలు, విష్ణుని అందరూ అదే మాట కదా. సో అదొకటి అయింది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు నబీల్ అన్నాడంట, అసలు ఆ టాస్క్లో వాళ్ళు రాంగ్ సంచాలక్ చేశారు. ఏ టాస్క్? బ్యాలెన్స్ టాస్క్లో వాళ్ళు రాంగ్ సంచాలక్ చేశారు. అసలు గంట కొట్టింది గౌతమ్కి ఇవ్వలేదు అని అన్నాడంట నబీలు. సో దానికి రోహిణి అంటది, అసలు నబీల్ ఇంకా ఒక టీషర్ట్ చింపానని చెప్పేసి నా మీద కక్ష కట్టేశాడు, అక్కడేమో నేనే కొడితే కాదు గౌతమ్ కొట్టాడని చెప్పేసి వాదిస్తున్నాడు. గౌతమ్ దగ్గరికి వెళ్ళి నువ్వే కొట్టావు గౌతమ్ అని చెప్తున్నాడు. సో ఇది గౌతమ్ మీద ప్రేమ కాదు, నా మీద కోపం, నేను టీషర్ట్స్ చింపానని కక్ష కట్టేశాడు నా మీద అని చెప్తాడనమాట. కానీ అక్కడ మాత్రం రోహిణియే ఫస్ట్ కొట్టిందిలే, అందులో ఎలాంటి డౌట్ లేదు. బట్ ఒకటి మాత్రం క్లియర్, ఈ టీటీఎఫ్ టాస్కుల్లో అసలు అడ్వాంటేజ్ ఇవ్వడం మాత్రం వర్స్ట్ అంటే వర్స్ట్. అసలు ఎలా ఇస్తారబ్బా అడ్వాంటేజ్? ఫస్ట్ టాస్క్ విన్ అయితే సెకండ్ టాస్క్ అడ్వాంటేజ్, అది కూడా ఎంత దరిద్రమైన అడ్వాంటేజ్ చెప్పనా. అసలు సెకండ్ టాస్క్ రోహిణి విన్ అయ్యింది అంటే అది జస్ట్ ఏదో బయాస్డ్గా బిగ్ బాస్ చేయడం వల్ల విన్ అయినట్టు. ఇప్పుడు అటు 5 ఇటు 5 పెట్టి ఈక్వల్ చేయాలబ్బా. సో రోహిణికి ఏకంగా 8 బ్లాక్స్ తీసుకోమన్నారా? ఆ 8 బ్లాక్స్ తీసుకోవడానికి ఎంత టైం ఇచ్చారు అనుకుంటున్నారు లైవ్లో? ఎంచక్క ఫ్రీగా 2 చేతులతో 2 పట్టుకుంది, వేడి చెక్ చేసుకుంది, ఆ 2 ఈక్వల్ వెయిట్ ఉన్నది, ఆ పక్కన ఒకటి ఈ పక్కన ఒకటి పెట్టుకుంది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ మొత్తం అన్నీ ఎతుక్కుంది, అన్నిటిలోనూ ఈక్వల్ ఎతుక్కుంది పెట్టుకుంది. అలా 8 పెట్టుకుంది నీట్గా ఈక్వల్గా పెట్టేసుకుంది. అటు నుంచి ఇటు ఇంకేముంది టాస్క్, విన్ అయిపోయినట్టు కదా. అటు 4 ఇటు 4 ఈక్వల్ వెయిట్స్ పట్టుకెళ్ళి పెట్టుకుంది, ఇంకేముంది టాస్క్. ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి గౌతమ్ నువ్వు అన్ని 6 తీసుకో, విష్ణు నువ్వు 4 తీసుకో, తేజ 2 తీసుకో. వీళ్ళు ముగ్గురికి డిసడ్వాంటేజ్ కదా. ఆమె శుభ్రంగా మంచి వెయిట్స్, ప్రాపర్ వెయిట్స్, 2 సైడ్స్ ప్రాపర్గా ఉన్నాయని చెక్ చేసుకుని చాలా టైం తీసుకుని చెక్ చేసుకుని పెట్టుకునే వరకు బిగ్ బాస్ అంత టైం ఇచ్చాడు. ఇంకా నీట్గా పెట్టుకుంది. ఇంకేముంది, 5వ సూట్ కేసు, అటో సూట్ కేసు ఇటో సూట్ కేసు పెట్టింది, వచ్చి కొట్టింది. ఈ మిగిలిన వాళ్ళకి ఒకవైపు ఏమో ఎక్కువైపోయి, ఒకవైపు ఏమో తక్కువ బరువు అయిపోయి, ఆ బరువుల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ గౌతమ్ ఫాస్ట్గా పెట్టాడు. చెప్పుకోవాలంటే తను అన్ని పెట్టి తను గొప్ప కాదు యాక్చువల్గా ఇక్కడ రోహిణి. ఇక్కడ గౌతమ్ ఫాస్ట్గా పెట్టేశాడు. ఆ బరువులు అటు ఇటు ఈక్వల్గా లేకపోయినా తెలుగుగా ఈక్వల్ చేసుకుని ఫాస్ట్గా వచ్చి అక్కడ కూర్చున్నాడు. కానీ తనది ప్రాపర్గా కరెక్ట్గా ఉందంటే ఉండదా తనది. ఇప్పుడు అఖిల్ సాధక్ వాళ్ళు తనది పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పి ఇచ్చారు. గౌతమ్ ఏమో కొంచెం యువతలకు వెళ్ళింది అని చెప్పి ఈ ఆలోచించే టైంలోనే రోహిణి వచ్చేసి ఆ బెల్ కొట్టేసింది. సో ఇక్కడ గౌతమ్ ఫాస్ట్గా చేశాడు అని అనుకోవాలి, కానీ ఆ అమ్మాయి ఆల్రెడీ ఫస్టే ఈక్వల్గా పెట్టేసుకుంది. అటు 4 ఇటు 4 ఈక్వల్గా పెట్టుకుని ఇంకో 2 ఏముంది ఏలాడేసుకోవడానికి ఆ పక్కన ఒకటి ఈ పక్కన ఒకటి. అది ఫుల్ అడ్వాంటేజ్ సెకండ్ టాస్క్లో రోహిణికి, భయంకరమైన అడ్వాంటేజ్. దట్టు టీటీఎఫ్ టాస్క్లో ఒక కంటెస్టెంట్ ఇంత అడ్వాంటేజ్ ఇచ్చేస్తే మిగిలిన వాళ్ళు ఎందుకు ఆడడం? అసలు తను ఆల్రెడీ 4 అటు 4 ఇటు ఈక్వల్గా పెట్టేసుకుంది, ఇంకెందుకు మిగిలిన వాళ్ళు ఆడడం? వేస్ట్ కదా.
చాలా డిసడ్వాంటేజ్. అయినా టీటీఎఫ్ టాస్క్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఈక్వల్ ఛాన్స్లు ఇచ్చుకుంటూ వెళ్ళేవాడు ఇంతకు ముందు. ఇప్పుడేంటో సుత్తిలాగా బయట వాళ్ళని పిలిచి, ఆ గెస్టులను పిలిచి, అందులో ఇద్దరిని ముగ్గురిని సెలెక్ట్ చేసుకుని, మళ్ళీ వాళ్ళు ఇంకో ఇద్దరు వీక్ కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసుకుని, వాళ్ళు నలుగురు ఆడి, మిగిలిన వాళ్ళందరూ లైన్ వెనకాల నిలబడి చప్పట్లు కొట్టుకుంటూ ఉంటే ఇంకేంటి టీటీఎఫ్ అసలు? అందరికీ ఈక్వల్ ఉండాలి కదా. అందరికీ ఈక్వల్ టాస్క్ ఇచ్చి ఒక్కొక్క టాస్క్ ఒక 2-3 టాస్క్లు అయిన తర్వాత ఎవరైతే తక్కువ పర్ఫామ్ చేశారో వాళ్ళని అవుట్ చేసుకుని మిగిలిన వాళ్ళు ముందుకు తీసుకెళ్ళేవారు ఇంతకు ముందు. ఇప్పుడు కొత్తగా ఇది పెట్టారు. సరే, ఆ గెస్టులనే పిలుచుకున్నారబ్బా, ఆ గెస్టులతోనే ఆడించండి. కానీ ఇలా కొంతమందిని సెలెక్ట్ చేసుకోమని ఏంటి? కొంతమంది సెలెక్ట్ చేసుకోమనుకోకుండా ఆ గెస్టులే వచ్చి మొత్తం అందరితో ఆడించండి. అది ఆట. కొంతమందికి అన్యాయం జరిగిపోతుంది కదా. నిఖిల్ అయితే మరి 3 వారాలు 4 వారాలు సైలెంట్ కూర్చుని ఉన్నాడు. ఇంక వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతారు ఆడియన్స్కి? అండ్ ఇప్పుడు విష్ణు అవుట్ అయిపోయిందా? ఒక్క 2 టాస్కులకే విష్ణుకి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చేశారు. అలా కాదు కదా, అందరికీ కలిపి కొన్ని టాస్కులు పెడితే అది వేరేలా ఉండేది. అన్ని రకాలుగా అన్ఫేర్ టాస్కులు జరుగుతున్నాయి టీటీఎఫ్ అని నాకు అనిపించింది. సో ఇది ఇంకేమన్నాయిందో ఒక్క నిమిషం చూస్తానే. ఇంకొకటి నిఖిల్ ఏమంటాడంటే, ఊరికే మార్పు అని అంటారు. ఇప్పుడు నేను పృథ్వీలా ఉండలేను, నేను నబీల్లా ఉండలేను. పృథ్వీ అంటాడు, అవును నిఖిల్ ఎలాగో కామ్గా కూర్చుంటాడు, అలా నేను కూర్చున్నాను అనుకో నాకు బోర్ కొట్టేస్తుంది. సో ఒక్కొక్కరి పర్సనాలిటీ ఒక్కోలా ఉంటుంది. సో మారొద్దు, లేదా గట్టిగా అరిచి మాట్లాడి ఇలా అంటే ఎవరి పర్సనాలిటీకి తగ్గట్టు వాళ్ళు ఉంటారు కదా. సో నేను మారాలని అనుకోవట్లేదు, నేను ఇలాగే ఉంటాను, ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు అని చెప్పేసి నిఖిల్ ఈ డిస్కషన్ ఒకటి జరుగుతుంది. నబీల్, పృథ్వీ, నిఖిల్ వీళ్ళు ఉన్నప్పుడు అనమాట. సో అంతే, ఇది లైవ్లో జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో ఈ మానస్, ప్రియాంక వచ్చారు కదా, ఏం జరిగింది, ఏం టాస్క్లు ఇచ్చారు, ఏం జరిగింది అండ్ ఓటింగ్ అనాలిసిస్ కూడా చేసుకుందాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.